హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా లేడీస్ అందరూ 45 ఇయర్స్ దాటిన తర్వాత అట్‌లీస్ట్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ పెల్విస్ చేయించుకుంటే మంచిది. సో, రొటీన్ స్క్రీనింగ్‌లో భాగంగా నేను ఒక పేషెంట్‌కి అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేశాను. సో, ఈరోజు ఆ పేషెంట్ స్కాన్ చేయించుకున్నారు. ఆ స్కాన్ ఫైండింగ్స్ ఏంటో చెప్తాను. సో, ఇది పేషెంట్ యూట్రస్ అనమాట ఇదంతా గూడా. సో, ఇది యాక్చువల్ యూట్రస్ ఇది. అండ్ ఈ వైట్‌గా కనిపిస్తున్నది ఎండోమెట్రియం అంటాం. అంటే గర్భాశయం లోపల పొర ఉంటుంది గదా! ఆ పొర అనమాట. ఈ బాల్ లాగా ఒక స్ట్రక్చర్ కనపడుతుంది గదా! అది ఫైబ్రాయిడ్. అంటే గర్భాశయంలో వచ్చే కణితనమాట. సో, సో, ఈ ఫైబ్రాయిడ్ సైజ్ మెజర్ చేస్తే ఇంచుమించుగా 4.2-4.5 సెంటీమీటర్స్ సైజ్ ఉందనమాట. సో, అంటే ఇట్స్ లెస్ థాన్ 5 సెంటీమీటర్స్. ఇదే పేషెంట్‌ది ఇంకొక వ్యూలో యూట్రస్ చూస్తే, సో, మనకి లోపల ఎండోమెట్రియల్ లేయర్ కనిపిస్తా ఉంది. ఇంతకుముందు చెప్పిన ఫైబ్రాయిడ్ ఈ లేయర్‌లో ఉందనమాట. సో, ఆపోజిట్ లేయర్స్‌లో ఇంకా చిన్నగా ఇలా బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయి గదా! ఈ 2 కూడా చిన్న ఫైబ్రాయిడ్స్ అనమాట. సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో, అంటే ఈవిడకి యూట్రస్ లోపల ఆల్మోస్ట్ లైక్ ఒక 3 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలా ఎవరికైనా కూడా మనం స్కాన్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు జనరల్‌గా వచ్చే డౌట్ ఏంటి? ఆపరేషన్ పడుతుందా? లేదా? సో, ఇలాంటి కండిషన్స్‌లో అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ఏజ్ 45 ఇయర్స్. ఆ పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ లేవు. జస్ట్ ఓన్లీ స్క్రీనింగ్‌లో మాత్రమే మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి తెలిసింది. సో, ఇలాంటి సందర్భాల్లో అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందువల్లంటే 45 ఇయర్స్ దగ్గర నుంచి కూడా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని సంవత్సరాల్లో ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, మీరు చేయవలసింది ఏంటి అంటే రెగ్యులర్‌గా ఇయర్లీ వన్స్ ఫైబ్రాయిడ్ ఏమన్నా పెరుగుతుందా లేదా అనేది స్కాన్‌లో ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పేషెంట్స్‌లో ఇదే సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్‌తో సఫర్ అవుతుంటే, సో, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్‌ని రిమూవ్ చేస్తాం. అంటే గర్భాశయం మొత్తం రిమూవ్ చేయకుండా ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే రిమూవ్ చేస్తూ ఉంటాం. అంటే మయోమెక్టమీ అంటాం అనమాట. సో, ఈ మయోమెక్టమీ చేయటం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని జనరల్‌గా పెరిమెనోపాజల్ ఏజ్ అంటాం. అంటే 45 ఇయర్స్ సరౌండింగ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేవి జస్ట్ స్కాన్‌లో కనపడినంత మాత్రాన సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.